బ్రేకింగ్ న్యూస్. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. బ్యాంకును మోసం చేసిన కేసుకు సంబంధించి తన వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను 420 అంటూ పోస్ట్ పెట్టినట్టుగా ఓ వీడియో విడుదల చేశారు ఆయన. రఘురామ ఫ్యామిలీ బ్యాంకులను మోసం చేసి లూటీ చేసిన డబ్బుల విలువ 945 కోట్లన్నారు. ఆయన ఏం నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు పెట్టిందన్నారు పివి సునీల్ కుమార్. ఇన్నాళ్లు స్టేపై ఉన్నారని, ఇటీవలే సుప్రీం స్టే ఎత్తివేయడంతో అది త్వరలోనే రఘురామ అరెస్ట్ కాక తప్పదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయన్ను ఉపసభాపతి పదవి నుంచి తొలగించి అమరావతి బ్రాండ్ కాపాడాలని కోరారు పివి సునీల్ కుమార్. మొన్న ఒక పోస్ట్ పెట్టాను. రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిలో ఆయన 420, ఆయన కుటుంబ సభ్యులు కూడా 420 నేను అనటం జరిగింది. చాలామందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని. అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలామంది ఒక భ్రమలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు. అలాగే నేను ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని, ఒక సీనియర్ ఆఫీసర్ని, డీజీపీ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని. నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది. సో చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను. ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 20 పేజీల డాక్యుమెంటు మీరు మొత్తం చూడొచ్చు. అందులో దానిలో ఐపీసీ 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరే చూసుకోండి. అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ నేరం యొక్క విలువ 945 కోట్లు. అది ఎవరి డబ్బు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ 3 బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు 945 కోట్లు. అది మీ డబ్బు, నా డబ్బు, మనందరి డబ్బు. ఇలాంటి కేసులు ఇంకొక 10 తగిలితే రేపు బ్యాంక్ వాళ్ళు మన డిపాజిట్లు, మన ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకులో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీకు ఇవ్వలేమనేటువంటి పరిస్థితికి వస్తారు. కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకండి. ఆయన నేరం చేయలేదు, దానివల్ల ఎవరికీ నష్టం లేదు, అట్లాంటి మాటలు మాట్లాడకండి. నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు పడుతుంది? సరే, సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వల్ల ఎన్ని రోజులు అరెస్ట్ కాకుండా ఆగాడు ఆయన. మొన్న 2 రోజుల క్రితం మీరు అన్ని న్యూస్ పేపర్స్లో చూసుంటారు. ఆ స్టేని గౌరవ సుప్రీంకోర్టు వారు ఎత్తేయడం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ రేపు ఆయన అరెస్ట్ కాక తప్పదు. ఎందుకంటే అదేమో చిన్న నేరం కాదండి. 945 కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఇదొకటే కాదు, ఇంకా ఈయన మీద నమోదు కావాల్సినటువంటి అనేక కేసులు ఉన్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటి తాలూకు డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి ఇచ్చింది కూడా రఘురామకృష్ణరాజు గారి సన్నిహితులే నాకు ఇచ్చారు. ఆయన పక్కన ఉండేవాళ్లే, ఆయన బాగా నమ్మేవాళ్లే. సో వాటన్నిటినీ కూడా నేను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది, రిట్లు వేయడం జరుగుతుంది. బ్యాంకు వాళ్ళు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను రిట్ పిటిషన్లు వేయటం జరుగుతుంది. ఈ దర్యాప్తు సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తూ ఉంటాను. నేను కూడా అవసరాన్ని బట్టి ఇంప్లీడ్ అయ్యి, నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, నా డబ్బులు పోయినాయి కాబట్టి నేను కూడా పార్టీ అవుతాను. నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులు నేను ఫాలోఅప్ చేస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే, క్లుప్తంగా ఈయన వ్యక్తిగత హోదాలో రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఐపీసీ 420 సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది.
కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపసభాపతి పొజిషన్లో ఉన్నారు. మరి ఆ పొజిషన్లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపొద్దున నేషనల్ మీడియా అంతా కూడా ఏముంటుంది, సరే లోకల్ మీడియా అంటే కప్పెట్టేస్తుంది అనుకోండి, వాళ్ళు చెప్పరు. కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి హెస్ బిన్ అరెస్టెడ్ ఇన్ ఏ బ్యాంక్ ఫ్రాడ్ అంట. అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఏమవుతుంది? ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతమైన విషయం అని అనుకోవచ్చు. కానీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సంబంధించి చేసిన పోస్టుకు ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు అమరావతి నుండి. శివ, చెప్పండి, తనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదంటూ కూడా ఐపీఎస్ అధికారి అయితే క్లారిటీ ఇచ్చారు. మరి ఆ పోస్ట్ లో ప్రస్తావించిన అంశాల సంగతి ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అలాగే పోలీస్ అధికారి పివి సునీల్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఏదైతే వైసీపీ సర్కార్లో ఆయన ఎంపీగా, ఈయన సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో ఆయనపై చిత్రహింసలకు గురి చేసిన కేసుకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మరి ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తాజాగా రఘురామకృష్ణరాజు యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించి దాదాపుగా 945 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణం తీసుకొని దాన్ని ఎగ్గొట్టిన దాని ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టులో ఆయన స్టే తెచ్చుకున్నారు. 2-3 రోజుల క్రితమే రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి కూడా పివి సునీల్ కుమార్ ట్విట్టర్ వేదికగా అలాగే ఆయన ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారు. ప్రజల డబ్బు ఏదైతే బ్యాంకులకు సంబంధించి అకౌంట్ హోల్డరు అలాగే ప్రజల డబ్బు ఇటువంటి వ్యక్తులు బ్యాంకు లూటీ చేస్తే భవిష్యత్తులో మన డబ్బులు, మన డిపాజిట్లు బ్యాంకులు స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి 420 గజ దొంగలని సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, అరెస్టుకు సహకరించాలి. రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇది ఒక్కటే కాదు, ఆయనకు సంబంధించి చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఆయన సన్నిహితుడు, ఆయన ఆప్తుడు, ఆయనకు సంబంధించిన పలు డాక్యుమెంట్లని, పలు కాగితాలను తనకు అందజేశారు. ఒక్కొక్క దానిపై ఒక్కొక్క రకంగా తాను భవిష్యత్తులో పోరాటం చేస్తాను, అలాగే ఈ 945 కోట్ల రూపాయలకు సంబంధించి రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోకపోతే బ్యాంకు వారిపై కూడా కోర్టులో నేను ఇంప్లీడ్ అయ్యి మరి తన వాదనలు వినిపిస్తానని చెప్పి ఒక ప్రకటన చేశారు. అలాగే దాంతోపాటుగా దాదాపుగా ఎప్పుడూ లేని రీతిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి లోకేష్ ఉన్నారు. లోకేష్ సంబంధించి డైనామిక్ లీడర్ లోకేష్ అంటూ కూడా ఆయన పొగుడుతూ పోస్ట్ పెట్టారు. డైనామిక్ మంత్రి లోకేష్ ఏదైతే అయితే డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడో, డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రపంచ దేశాలు తిరిగి మరి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈ పెట్టుబడులు తీసుకొస్తున్న సమయంలో ఏదైతే రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయితే పర్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ అంటే కనుక పరువు పోతుంది, విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు పోతున్నాయి. సో దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఆయన ట్యాగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే రఘురామకృష్ణరాజు, పివి సునీల్ మధ్య ఉన్న వ్యక్తిగత వైరం మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశాన్ని ఇటు ప్రభుత్వం ఇటు ఏ రకంగా హ్యాండిల్ చేయబోతుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు రఘురామకృష్ణరాజుకి ఇప్పటికే సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా సహాయ సహకారాలు అందజేస్తుంది, రఘురామకృష్ణరాజు తక్షణ భవిష్యత్తు అనేది కొంత ఆందోళనకరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి, రానున్న 2-3 రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించి అనేక కీలకమైన పరిణామాలు ఏపీలో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రచురణ రైట్ శివ, థ్యాంక్ యూ.